బంద్ అయిందా? ఎప్పుడు కాలే, ఫస్ట్ టైం గల్లీ గల్లీ కవర్ అయిపోయింది బాయ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ మహేష్ డాన్. ఈరోజు డే 3 అనమాట. డే 3 ఏర్పాట్లు ఏమేమైనాయో మీకు ఒకసారి వీడియోలో చూపిస్తాను అనమాట. ఒకసారి చూడండి. దీంట్లో మన గణేశునికి కిరీటం అయితే పైన పెట్టేసారు అనమాట. మనము త్రిశూల్ అయితే పెట్టేసాం అనమాట. సో ఇప్పుడైతే ఇట్లా అయితే వచ్చేసింది మన కిరీటం మాంకాలతో మాత్రం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇవి మొత్తం ఆ మిడిల్లో ఉంది కదా, ఐస్ కూడా బ్లింక్ అవుతుంది. అది కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు. ఇచ్చినాక మీకు టోటల్లీగా ఫస్ట్ డే పూజ అప్పుడు చూపిస్తాం అట్లా. ఇది ఒక్కటి వెయిటింగ్ ఉంది, దానికోసమే. మొత్తం 12 వరకు అయితే అయిపోయింది. పైన మొత్తం బ్లాక్ కవర్తో చేసారు అట్లా మొత్తం. ఇక రేపు అయిపోతుంది మొత్తం. లైట్స్ అవన్నీ అయితే అయిపోయినాయి అంట. ప్రీవియస్ వీడియోలో అయితే చూసేసారు కదా, లైట్స్ మొత్తం అయిపోయినాయి. కిరీటం అంటున్నాం. సో నేను లేకుండే ఆఫ్టర్నూన్ పెట్టేసాను అనమాట పైన. ఇప్పుడైతే నేను వచ్చేసేసరికి కిరీటం పైన అయితే పెట్టేసారు. చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉండేనో. మిస్ అయిపోయిన కిరీటం వీడియో తీద్దాం అనుకున్నా, మిస్ అయిపోయినా. సో గైస్, ఇంకొకటి ఏంటిదంటే మా గణేశుంది వీడియో పెట్టమన్నారు కదా, అదే గల్లీ బయట నుంచి గణేశుని ఎట్లా తీసుకొచ్చారో లోపలికి, ఆ వీడియో అనేది దీంట్లో కంటిన్యూగా పెడతాను. ఒకసారి ఆ వీడియో కూడా చూసేసేయండి. మన ఆగమన్ అయితే అయిపోయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే పెద్ద టాస్క్ అయిపోయింది కాబట్టి ఇంకొక పెద్ద టాస్క్ ఉంది మాట మనది. ట్రైన్ అయితే వచ్చేసింది వినాయకుని లేపి మన మండపంలో పెట్టడానికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, చూద్దాం. ఇగో మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఇక సాయన మొత్తం ఆగం చేసిండు ఈరోజు. వినాయకుడు అయితే తడవకుండా మన వర్షం పడుతుంది, వర్షంలో కూడా మన వాళ్ళు కష్టపడుతున్నారు. ఇప్పుడు చూస్తే అయిపోయింది, గణేషన్ లిఫ్ట్ చేసేసారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మన గణేషన్ తీసుకొని పోవాలి లోపలికి. అదే స్టార్ట్, పెద్ద టాస్క్ అన్నమాట. बजे नहीं है तुम्हारे डाल देता, ठीक है। చూసిరా గాయస్ ఎంతమంది కష్టపడుతున్నారు వినాయకుని లోపల తీసుకురానికి. చాలామంది అనుకుంటారు ఈ చిన్న గల్లీలో వినాయకుని ఎట్లా తీసుకుపోతారని. మేము వినాయకుని తీసుకోవడానికి ఇంత పెద్ద టాస్క్ ఉంటుంది. అంటే వినాయక చవితి మనం ఎంత గ్రాండ్గా ఎంజాయ్ చేస్తామో అంతే గ్రాండ్గా మేము అన్ని పనులు చేస్తాం. వస్తుంది మన కవర్ వేయడంతో మన వినాయకుడు అర్థం కావట్లే ఏం టచ్ అవుతుంది ఏంటనేది. చేతి చేసుకో ఇంకెళ్ళలేదా
సో గాయ చూస్తురుగా మా మోటు బై ఈసారి ఎలా ఉంది చెప్పు, ఎప్పుడన్నా ఇలా ఇబ్బంది అయిందా? ఎప్పుడు అలా ఫస్ట్ టైం అవుతుంది మనకి ఇబ్బంది. చూపెట్టు మనలో కూడా చాలా మంది డౌట్ ఉంది కదా, వినాయకుడు ఎట్లా పోతుంది గల్లీలోకి, ఎంత కష్టపడతాం ఏందనేది చూపెట్టాలి మనది కూడా. లాస్ట్ టైం అయితే సింపుల్గా వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నా, ఒకటే మూలో. ఇప్పుడు ఈసారి తీసి పెట్టడం ఇది ఫస్ట్ టైం. ఇది లాస్ట్ టైం వినాయకుడి మీద ఈ వినాయకుడు కొంచెం పెద్దగా ఉంది, వెట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి కొంచెం కష్టం అవుతుంది. ఆ క్రెయిన్ కూడా చాలా కష్టాలు పడుతుండు చూడు గ్యాస్. గాయస్ తీసుకుంటే వస్తుంది మన గణేశుడు మెల్ల లోపలికి తీసుకొని వస్తారు. తీసుకుంటే చాలా కష్టం అవుతుంది గాయస్ మన గణేశుడు లోపల రానికి కూడా. మెల్లగా తీసుకొని వస్తారు ఇంత మిస్టేక్ లేకుండా. మనకు దొరికిన వైర్లు కట్ చేస్తూనే ఉంటారు మన వాళ్ళు. చూసిరే గాయస్ అరే అరే నా మన వినాయకుడిని ఇట్లా చూస్తే ఒక పక్కన బెండ్ అయినట్టు కనబడుతుంది, అంటే పడుతున్నట్టు కనబడుతుంది. కానీ ఇక అది ఇంత కవర్ మీద మనకి ఏం అర్థం కావట్లేదు. ప్లేస్ వచ్చిందన్నమాట. ఈ ప్లేస్కి రాగానే మన వినాయకుడిని ఇట్లా రొటేట్ చేస్తాము. ఆ చెయ్యి అనేది ఆల్రెడీ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిపోయింది. చెయ్యి అక్కడ ఆల్రెడీ మనకు తగులుతున్నట్టు ఉంది చూడండి గాయస్. వినాయకుడు అయితే గల్లీలో ఫిక్స్ అయిపోయింది మనకి. ఏమండి ఈ చెయ్యి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈడ కానీ గోడు ఉంటే కన్ఫామ్గా గుల్లగొట్టాల్సి వస్తుండే. ఇప్పుడు అది ఇప్పుడు వినాయకుని అయితే తెచ్చి పెట్టేసారు. రేపు పందిరేనికి ఇంకెంత పెద్ద స్టంట్ అవుతుంది ఏందో. మొత్తం గల్లీ కవర్ అయిపోయింది బాయ్.